ఎస్బీఐకి బై బై. రాయదుర్గం భూముల వేల విషయంలో బ్యాంకు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం. సో ఇప్పుడు గతంలో కంచెగచ్చిబౌలి హెచ్సి భూములకు సంబంధించిన వివాదంలో ఎవరు మీనాక్షి నటరాజన్ అక్కడికి పోయి బాయితో మాట్లాడి న్యాయం చేస్తుందని చెప్పేసి హామీ ఇచ్చిందో అప్పుడు రేవంత్ రెడ్డి హట్ అయ్యండి. గుర్తుపెట్టుకోండి. హట్ ఏం చేసిండు, ఆ పగ తీర్చుకోవడానికి. దాని తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి. ఒక్కొక్కటి అన్ని గుర్తుపెట్టుకొని తీరా టైంకి మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు సంబంధించినటువంటి నామినేషన్ ఇద్దాం సమయంలో ఆమె నామినేషన్ తిరస్కరణ కావడానికి గల కారణాలు అన్వేషించి బీజేపీ వాళ్ళకి ఇచ్చేసి ఆమె అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. సో అదొక పాయింటా. రెండో పాయింట్ చూడండి, ఇప్పుడు ఎస్బీఐ రాయదుర్గం భూముల వేలం విషయంలో 6 ఎకరాల 20 గుంటలు 25 గుంటలకు సంబంధించినటువంటి దానికి 237 ఎకరాలు ఎకరానికి వలికింది. అంటే దాదాపు 1400-1500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డీల్ అది. ఆల్రెడీ అది గౌరవ వెంచర్స్ దక్కించుకున్నది. ఆ గౌరవ వెంచర్స్ దక్కించుకున్నటువంటి ఆ భూములలో 6 ఎకరాల 20 గుంటలలో 5 ఎకరాలు గతంలో ఎస్బీఐ అని చెప్పేసి కోర్టులో పిలివేయడం జరిగింది. సో ఇప్పుడు అది కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో దాన్ని హోల్డ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇదంతా ఇప్పుడు రేవంత్ రెడ్డికి పెద్ద షాక్ తగిలింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, తన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రంలో ఎస్బీఐకి సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన లావాదేవీలు అన్నింటినీ కూడా బై బై చెప్పాలి, వాటిని తీసుకొని వేరే బ్యాంకులు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. సో ఇదంతా ఏంటంటే తీట వ్యవహారం అన్నట్టు. తీట వ్యవహారం జరుగుతూ ఉంది. సో చూడండి ఒకసారి, ఆ బ్యాంకులోని ప్రభుత్వ ఖాతాలు ఫిక్స్డ్ డిపాజిట్ల వివరాలు ఇవ్వండి. శాఖల ఉన్నతాధికారులకు ఆదేశం. ప్రభుత్వానికి చేరినటువంటి అన్ని శాఖల వివరాలు వాటన్నింటినీ ఉపసంహరించి మరో బ్యాంకు బదిలీ చేసేటువంటి ఆలోచన. ఎస్బీఐకి లీడ్ బ్యాంక్ హోదా కూడా తొలగించే యోచనలో సర్కార్ అట. సో నీ రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎస్బీఐ మీద ఇంత కుట్ర చేస్తూ ఉంటే సో సరే నీ ప్రభుత్వ ఖాతాలు తీసుకోవచ్చు. ప్రజలు ఎస్బీఐ పైన నమ్మకంతో ఉన్నారు. అంత ఈజీగా ఎస్బీఐని వదిలి చేసే పరిస్థితుల్లో లేరు. అది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. నువ్వు బెదిరించే కార్యక్రమం ఎస్బీఐని అంటే అంత ఏంటంటే బెదిరించి నువ్వు వాపస్ తీసుకుంటే బెదిరిస్తా అని చెప్పేసి ఏదో వ్యక్తులను మీనాక్షి నటరాజన్ టార్గెట్ చేసినట్టుగా ఎస్బీఐని టార్గెట్ చేస్తున్నాను. ఎస్బీఐ తలుచుకుంటే ఎంత రేవంత్ రెడ్డి నువ్వు చేసేటువంటి బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తావా? అది ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు గివే బ్లాక్మెయిలింగ్లు, అధికార పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గివే బ్లాక్మెయిలింగ్లు, అంతే తప్ప ఏం లేదు. అంటే నువ్వు రాహుల్ గాంధీ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నావు కనబడతావు, అంతే కదా. వాళ్ళకు కూడా అర్థమైపోయింది నువ్వు బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేస్తావు చెప్పేసి. ఒకసారి అధికారం కోల్పోతే నీ బతికేందో ఆలోచించుకో రేవంత్ రెడ్డి. నిన్న ఎవరు కుక్క కూడా దేకదు. రాయదుర్గంలో టీజీఐఐసి వేలం వేసినటువంటి భూముల విషయంలో ఎస్బీఐ వ్యవహరించినటువంటి తీరుపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇటీవల వేలం వేసినటువంటి ఈ భూములకు ఎకరానికి 237 కోట్ల రూపాయల రికార్డు పలకగా వేలం ప్రక్రియ ముగిశాక ఆ భూములు తమవేనంటూ హైకోర్టులో ఎస్బీఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐకి జలకి ఇవ్వాలంటే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వానికి సంబంధించి ఎస్బీఐలో చేస్తున్నటువంటి అన్ని లావాదేవీలు ఉపసంహరించుకున్నటువంటి ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం ఎస్బీఐకి ఉన్నటువంటి లీడ్ బ్యాంక్ హోదాను కూడా తొలగించాలనే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగుల జీతాలు, పీఎఫ్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, కార్పొరేషన్లు, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు సహా ఇతరత్ర లావాదేవీలకు సంబంధించిన వివరాలని ఇవ్వాలని అన్ని శాఖల ముఖ్య ఉన్నతాధికారులకు సెల్ ఫోన్లకు శుక్రవారం ఉదయం సందేశాలు వెళ్లాయి. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం రాత్రి వరకు దాదాపు అన్ని శాఖలకు సంబంధించిన లావాదేవీలు, నిధుల వివరాలన్నీ ప్రభుత్వానికి హుటాహుటిన చేరినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. రైతు రుణాల విషయంలోనూ అసంతృప్తి. టీజీఐఐసి భూముల విషయంలో వ్యవహరించిన తీరు సరిగా లేకపోవడంతో రైతు రుణాల విషయంలోనూ ఎస్బీఐ ఆశించిన రుణ మేరకు పనితీరు కనబరచలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సో మీరు ఇచ్చిన డేటా ఏదో దాన్నే వేస్తారు తప్ప కొత్త ఏముంటుంది నాకు అర్థం కాదు. ఎస్బీఐ కుట్రేంది మీకు చేతగాలే చేతగాక ఈరోజు ఎస్బీఐ మీద నెట్టే ప్రయత్నమా ఇంతది. మరి అదే కేసీఆర్ హయాంలో ఎందుకు ఒక పొరపాటు కూడా జరిగింది రైతు బంధు విషయంలో. అన్నీ ఏంటంటే ఇది అయింది, ఈ తప్పు జరిగింది, ఇదంతా ఎస్బీఐ చేసింది, ఈ కుట్ర చేసింది, ఇది చెప్పుకునేటువంటి భావదార్థ పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో రంగారెడ్డి జిల్లా రాయదుర్గం హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని సర్వే నెంబర్ 83/1లో 5 ఎకరాల ప్లాటు 20,239 చదరపు మీటర్లు ఫ్లాట్ నెంబర్ 1Aను టీజేఐసి ఇటీవల వేలం వేసింది. అయితే వేలానికి ముందు ఇచ్చినటువంటి ప్రకటన సమయంలో కానీ వేలం నిర్వహించే సమయంలో కానీ స్పందించకుండా వేలం పూర్తయ్యాక ఆ భూములు తవ్వేనంటూ ఎస్బీఐ హైకోర్టులో పిటిషన్ వేసిందని ప్రభుత్వం చెబుతుంది. మరి హైకోర్టులో పిటిషన్ వేసింది కరెక్ట్, మరి ప్రభుత్వానికి సోయి ఉండాలి కదా,
అది గతంలో ఇచ్చారు కదా, మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి మాట్లాడుకోవాలి కదా ఎస్బీఐ తోటి ప్రభుత్వం. ఎందుకు మాట్లాడుకోలే? అంటే మీ ఇష్టారాజ్యం అన్నట, మేము ఏది చేసినా చెల్తుంది, ఏ ఆర్డర్ ఇచ్చినా చెల్తానే అనుకోవడమా? అదే మూర్ఖత్వం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం లేదండి, రేవంత్ రెడ్డికి ఈ గౌరవ వెంచర్స్ ఏదైతే ఉందో వీళ్ళ మధ్య లావాదేవీలు గట్టిగా ఉన్నాయి. నువ్వు ఇది దక్కించుకుంటే ఏదో బెనిఫిట్ జరుగుతుంది కోణంలో ఒక ఏదో ట్రాన్సాక్షన్ జరిగి ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, దానికి బ్రేక్ పడ్డది. ఇప్పుడు దాన్ని ఈగోగా తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. తీసుకొని ఏం చేస్తున్నాడు, మొత్తం ఎక్కడ ఎస్బీఐకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో ఉంటాయో లావాదేవీలు ఉంటాయో అవన్నీ కూడా తీసే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఎస్బీఐ అంత ఈజీగా లొంగుతుంది అయితే అనుకోను. ఎందుకంటే ఎస్బీఐ మీద కుట్రం అంటే నీకు నష్టం తప్ప ఏమి ఉండదు. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఫిక్స్డ్ డిపాజిట్లు, ఉద్యోగులకు సంబంధించిన జీతాలు, పిఎఫ్లు, అన్ని రకాల కార్పొరేషన్ సంబంధించినటువంటి అకౌంట్లు, ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అకౌంట్లు అన్నీ కూడా ఎస్బీఐలో ఉంటాయి కదా. నువ్వు తీసుకొని వేరే బ్యాంక్ ఇచ్చినావు అనుకో, ఒకసారి చెప్తున్నా, పొరపాట్లు ఇప్పుడు సంవత్సరం 2 సంవత్సరాల పాటు పొరపాట్లు ఏదో విధంగా జరుగుతున్నాయి. బ్యాంకు తప్పిదాలు, రకరకాల తప్పిదాలు జరుగుతుంటాయి. దానివల్ల అతిపెద్ద భారీ ప్రమాదం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి పొంచి ఉన్నది. అది అంత ఈజీగా ఆషామాషిగా తీసుకురా వివరాలను తీసుకొచ్చి ఆ యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు ఇచ్చే లొల్లుడుతుంది అని చెప్పేసి అనుకునేలాగా ఉండదు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ పతనానికి, నువ్వు రాబోయే రోజుల్లో నీ పతనానికి ఈ యొక్క అంశం నాంది కాబోతుంది. రాసిపెట్టుకో. 100% నువ్వు కనుక ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు అవి తీస్తే జరగబోయేటువంటి తప్పులకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీరు రాసిపెట్టుకో, ఇవ్వండి, ఇస్తే తెలుస్తుంది ఏందనేది. భారీ ప్రమాదం పొంచి ఉన్నది, రాసిపెట్టుకో. తెలంగాణకు ఈ అంశం అందరూ ఎస్బీఐకి బై చెప్పడం ఏదైతే ఉందో, అందరూ ఏమనుకుంటారు, ఒక బ్యాంకు వివరాలన్నీ తీసుకపోయి ఇంకో బ్యాంకులు ఇస్తే వాళ్ళు ఏదో ప్రాసెస్ చేస్తారని చెప్పేసి అనుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ అంత ఈజీగా ఉండదు రేవంత్ రెడ్డి. చాలా తప్పిదాలు జరుగుతాయి. చాలా తప్పిదాల వల్ల చాలా రకాల నష్టాలు తెలంగాణ జరుగుతుంది. దానివల్ల నీ మెడకే చుట్టుకుంటుంది. మొత్తం నిన్ను రాజకీయంగా ఉరేసి బొందబెట్టి ఉరేసి చేస్తారు. అది గుర్తుపెట్టుకో. అదే జరిగే అవకాశం ఉన్నాయి ఉంటుంది. మీరు రాసిపెట్టుకో, ఇవ్వండి, ఇస్తే తెలుస్తుంది ఏందనేది. భారీ ప్రమాదం పొంచి ఉన్నది, రాసిపెట్టుకో. తెలంగాణకు ఈ అంశం అందరూ ఎస్బీఐకి బై చెప్పడం ఏదైతే ఉందో, అందరూ ఏమనుకుంటారు, ఒక బ్యాంకు వివరాలన్నీ తీసుకపోయి ఇంకో బ్యాంకులు ఇస్తే వాళ్ళు ఏదో ప్రాసెస్ చేస్తారని చెప్పేసి అనుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ అంత ఈజీగా ఉండదు రేవంత్ రెడ్డి. చాలా తప్పిదాలు జరుగుతాయి. చాలా తప్పిదాల వల్ల చాలా రకాల నష్టాలు తెలంగాణ జరుగుతుంది. దానివల్ల నీ మెడకే చుట్టుకుంటుంది. మొత్తం నిన్ను రాజకీయంగా ఉరేసి బొందబెట్టి ఉరేసి చేస్తారు. అది గుర్తుపెట్టుకో. అదే జరిగే అవకాశం ఉన్నాయి.